ఊహించుకోండి, రాత్రి 3 గంటలు సడన్గా మెలకు వచ్చింది. గదిలో చిమ్మ చీకటి. పక్కకు తిరుగుదాం అనుకున్నారు, కానీ మీ శరీరం కదలట్లేదు. చేతులు మొద్దుబారిపోయాయి. అరుద్దామంటే గొంతులోంచి మాట రావట్లేదు. ఎవరో ఫెవికాల్ పోసి మిమ్మల్ని మంచానికి అతికించేసినట్టుంది. సరిగ్గా అప్పుడే మీ గది మూల నుంచి ఒక నల్లటి ఆకారం మెల్లగా మీ వైపు వస్తోంది. వచ్చి మీ ఛాతి మీద కూర్చుంది. మీ గొంతును గట్టిగా నొక్కుతోంది. చనిపోతానేమో అన్న భయం. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? రిలాక్స్, మీ గదిలో దెయ్యం లేదు. ఇదంతా మీ సొంత మెదడు మీతో ఆడుకుంటున్న ఒక భయంకరమైన గేమ్. దీన్నే స్లీప్ పెరాలిసిస్ అంటారు. మన పెద్దవాళ్లు దీన్ని గాలిదెయ్యం అంటారు. వెస్టర్న్ కంట్రీస్లో ఓల్డ్ హ్యాగ్, మంత్రగత్తె అంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఇదొక సేఫ్టీ ఫీచర్. అవును, మీరు విన్నది నిజమే. మిమ్మల్ని కాపాడడానికే మీ బ్రెయిన్ మిమ్మల్ని ఇలా భయపెడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మనం నిద్రలో ఉన్నప్పుడు కలలు కంటాం. దీన్నే MERM స్లీప్ అంటారు. ఉదాహరణకు మీరొక ఆరెంజ్ డ్రెస్ వేసుకుని ఒక దొంగని తరిమినట్టు కలకంటున్నారనుకుందాం. మీ బ్రెయిన్లో మీరు నిజంగానే పరిగెడుతున్నారు. కలలో పరిగెడుతున్నారు కదా అని నిజంగా మంచం మీద కూడా కాళ్ళు చేతులు కదిలిస్తే ఏమవుద్ది? పక్కన వాళ్ళని తంతారు, లేదా కింద పడిపోతారు. ఇది డేంజర్. అందుకే మనం నిద్రలోకి వెళ్ళగానే మన బ్రెయిన్ మెడ వెనుక ఉండే ఒక మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసేస్తుంది. దీనివల్ల కలలో మీరు యుద్ధం చేస్తున్న రియల్ లైఫ్లో మీ బాడీ మాత్రం స్విచ్ ఆఫ్ మోడ్లో, అంటే పక్షవాతం వచ్చినట్టు కదలకుండా ఉంటుంది. ఇది మన సేఫ్టీ కోసమే. కానీ ఒక్కోసారి ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ జరుగుతుంది. కల మధ్యలోనే మీకు సడన్గా మెలకు వచ్చేస్తుంది. ఇక్కడే అసలు సినిమా మొదలవుద్ది. మీ మైండ్ నిద్రలేచింది, నేను లేచాను అని దానికి తెలుసు. కానీ మీ బాడీకి ఆ సిగ్నల్ ఇంకా అందలేదు. ఆ సేఫ్టీ స్విచ్ ఇంకా ఆఫ్లోనే ఉండిపోయింది. అంటే సాఫ్ట్వేర్ ఆన్ అయింది, కానీ హార్డ్వేర్ ఇంకా స్లీప్ మోడ్లోనే ఇరుక్కుపోయింది. ఎప్పుడైతే నేను ఇరుక్కుపోయానని మీ బ్రెయిన్కి అర్థమవుతుందో, వెంటనే బ్రెయిన్లోని అమిగ్డాలా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మనిషికి ఏదైనా అర్థం కాకపోతే దానికొక కారణాన్ని సృష్టిస్తాడు. నేను కదల్లేకపోతున్నానంటే ఖచ్చితంగా ఎవరో నన్ను గట్టిగా పట్టుకున్నారు అని బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. ఆ భయానికి ఒక రూపమివ్వడానికి మీ బ్రెయిన్ మీ కళ్ళనే ఒక సినిమా ప్రొజెక్టర్లా వాడేస్తుంది. మీ లోపల ఉన్న భయాలనే గోడమీద దెయ్యంలాగా, ఛాతిమీద కూర్చున్న రాక్షసుడులాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, అది నిజం కాదు. అది జస్ట్ ఒక హల్లుసినేషన్. సో నెక్స్ట్ టైం ఆ దెయ్యం కనిపిస్తే భయపడకండి, పోరాడకండి. జస్ట్ మీ కాలి బొటనవేలు, అంటే బిగ్ టో మీద ఫోకస్ చేయండి. దాన్ని చిన్నగా కదల్చడానికి ట్రై చేయండి. ఒక్క చిన్న కదలిక వచ్చినా చాలు, ఆ జామైన స్విచ్ మళ్లీ ఆన్ అవుతుంది. బాడీ అన్లాక్ అయి ఆ దెయ్యం మాయమైపోతుంది. సింపుల్ లాజిక్. భయం వద్దు, సైన్స్ని నమ్మండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం రైజ్ విత్ రాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.